తీసుకురా తమ్ముడు, మొత్తం 1,00,000 రూపాయలు ఉంచుడు. థ్యాంక్స్ అన్న. నేను నీకు ఈ డబ్బులు ఒక 3 నెలలు తిరిగి ఇచ్చేస్తానన్నా. మీ తమ్ముడు నీకు నెలకి ఎంత వడ్డీ కడుతున్నాడు ఏంటి? వడ్డీనా? వాడు నా తమ్ముడు. వాడితో నేను వడ్డీ ఇచ్చుకుంటానా? అయితే ఏంటి, వేరే వాళ్ళకి డబ్బులు తీసుకుంటే వాళ్ళకైనా వడ్డీ కట్టాలి కదా. అయితే ఏంటి, ఇంటి వాళ్ళకి బయట వాళ్ళకి తేడా ఉండదా? మీ ఇంట్లో వాళ్ళ కోసం నా జీవితం నాశనం చేసేలా ఉన్నాను. ఏంటి, ఏమైంది? డల్ గా ఉన్నావు? అన్నయ్య కాల్ చేశాడు. నాన్నగారికి ఆపరేషన్ చేశారంట. అర్జెంట్ గా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలంటున్నారు డాక్టర్. ఎక్కడో దొరకడం లేదు. దాంట్లో బాధపడాల్సిన విషయం ఏముంది వదిన, నాది ఓ నెగిటివే. నేను డొనేట్ చేస్తాను పదా. అరే ఏం ఆలోచిస్తున్నావు వదిన, పదండి వెళ్దాం. చూసావా ఈశ్వరి, మన వాళ్ళకి వేరే వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఇదే. అందుకే చెప్పేది, మన వాళ్ళని ఎప్పుడు పరాయి వాళ్ళ చూడకూడదని.